ఒక వ్యక్తి ప్రతి నెల ₹1,00,000 సంపాదిస్తాడు ఫ్రెండ్స్. సంపాదిస్తాడు. అతనికి ఏంటంటే అతను హై ఎండ్ కారు కొన్నాడు, దానికోసం ఈఎంఐ. అండ్ హోమ్ లోన్ తీసుకున్నాడు, దానికి ఈఎంఐ. అండ్ పర్సనల్ లోన్ తీసుకున్నాడు, ఎందుకంటే మన పర్సనల్ ట్రిప్స్ కోసం ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు దానికి కూడా ఈఎంఐ. ఇలా అన్ని ఈఎంఐలు కలిపి ప్రతి నెల ఒక 80,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అదే వేరే సెకండ్ పర్సన్ అతను కూడా సేమ్ ₹1,00,000 సంపాదిస్తాడు. కానీ అతను ఎటువంటి హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఎటువంటి ఈఎంఐ లేకుండా అతను ప్రతి నెల ఒక 10,000 to 15,000 రూపీస్ సేవ్ చేశాడు. కాబట్టి ఇందులో ఎవరు రిచ్? మనకు మొదట కనిపించిన వ్యక్తి చూడడానికి చాలా రిచ్ అనిపిస్తాడు, కానీ అతను రిచ్ కాదు. ఎందుకంటే అతను ఈఎంఐ ట్రాప్లో పడిపోయాడు, అంటే డెబ్ట్ ట్రాప్లో పడిపోయాడు. కాబట్టి ఒకవేళ మనం ఎటువంటి ఈఎంఐ ట్రాప్లో డెబ్ట్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే మనకు సైకలాజికల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఫైనాన్షియల్గా చాలా లాజికల్గా ఉండాలి. లాజికల్గా ఉంటే మనము ఎటువంటి డెబ్ట్ ట్రాప్లో పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు వీడియోలో మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎందుకు డెబ్ట్ ట్రాప్లో పడతారు, ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ రీజను. పడడానికి కారణాలు ఏంటివి అనేది ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఈ వీడియోలో 5 సైకలాజికల్ ట్రాప్స్ చెప్తాను. ఎట్ ద సేమ్ టైం దాని నుంచి మనం ఎలా బయటపడాలి, మనం ఏ విధంగా థింక్ చేసి మనం డెబ్ట్ ట్రాప్ నుంచి బయటపడతామని చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా అవగాహన వచ్చి మీరు ఒకవేళ డెబ్ట్ ట్రాప్లో ఉంటే మీరు ఆ డెబ్ట్ ట్రాప్ నుంచి బయట ఎలా పడాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు జాబ్ చేస్తున్నప్పుడు మనకు శాలరీ వస్తుంది కదా. శాలరీ వచ్చినప్పుడు మనకు శాలరీ వస్తుంది కదా అని మనము ఎక్కువ ఈఎంఐలు, అంటే మనం ఎక్కువ అవసరం లేకుండా కొన్ని ఐటమ్స్ మనకు ఉంటాం. ఏంటంటే ఒకవేళ హై ఎండ్ కార్ తీసుకోవడము, లేకుంటే హై ఎండ్ మనకు స్మార్ట్ ఫోన్ కొనడము, అలా కొనడం వల్ల మనకు ఎక్కువ ఈఎంఐ రూపంలో వెళ్తుంది. దానివల్ల ఏంటంటే బ్యాంకులు చాలా వరకు లాభం వచ్చే అవకాశం ఉంది, బ్యాంకులకు చాలా వరకు లాభం వస్తుంది. అదే మనకు మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఏంటంటే ఒక రకంగా మనం ఏదో రిచ్ అనుకుంటాము, కానీ అది రిచ్ కాదు. దీనివల్ల మన యొక్క లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చేసుకొని మన బిహేవియర్ సరిగా లేకపోవడం వల్ల మనం తెలియకుండానే మనం బ్యాంకుల కోసం పనిచేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనీ అనేది నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నది ముఖ్యం కాదు, ఒక సైకలాజికల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము ఫైనాన్షియల్గా, లాజికల్గా అనేది చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక రకమైన సైకలాజికల్ ట్రాప్స్లో ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనీ అనేది పెద్ద సమస్య కాదు, ఎంత సంపాదిస్తున్నాం ముఖ్యం కాదు, మనం ఎంత అప్పులు లేకుండా జీవిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే మనకు సోషల్ కంపారిజన్ అంటే మన కొలీగ్స్ ఎలాంటి కారు కొన్నారు, లేకుంటే మన రిలేటివ్స్ ఎలాంటి కారు కొన్నారు, లేకుంటే మన కొలీగ్స్ ఎలాంటి బైక్ కొన్నారు, లేకుంటే స్మార్ట్ ఫోన్ కొన్నారు, మనం వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం కూడా వాళ్ళలాగా ఉండాలి అని ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మనకు తెలియదు, కానీ మన వాళ్ళలాగా ఉండాలి అనుకుంటే మాత్రం దానికోసం మనం చాలా వరకు ఏంటంటే అప్పులు చేయాలి, దానివల్ల ఈఎంఐ పేమెంట్ చేస్తాం. కాబట్టి ఒక రకంగా మనం సోషల్ కంపారిజన్ వల్ల కూడా మనం చాలా వరకు ఈఎంఐ ట్రాప్లో పడతాం. కాబట్టి మనం సైకలాజికల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇట్లాంటి ట్రాప్లో పడకుండా ఉండాలంటే. అండ్ థర్డ్ ఏంటంటే మనము ఏదైనా సరే నాకు శాలరీ వస్తుంది కాబట్టి నేను ఈఎంఐ అఫోర్డ్ చేస్తాను, అంటే ఈఎంఐ నేను కట్టగలను అని మనం చాలా వరకు ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్ మన శాలరీ పెరుగుతుంది కాబట్టి మనం ఈఎంఐ కట్టొచ్చు అని మనం చాలా వరకు అప్పులు చేస్తాం. అలా అప్పులు చేయడం వల్ల మనకు జీవితకాలం అనేది కొన్నిసార్లు మనం హోమ్ లోన్ తీసుకుంటే మనం జీవితకాలం దానికి ఈఎంఐ పేమెంట్ చేయాలి. అలా ఈఎంఐ పేమెంట్ చేయడం వల్ల మనం తెలియకుండానే మనం వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. కాబట్టి ఒక రకంగా మనకి ఏంటంటే మన ఎమోషనల్ ఫీలింగ్స్, మన ఎమోషనల్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకుంటే మనం అనవసరంగా డెబ్ట్ ట్రాప్లో పడి మనం మిడిల్ క్లాస్లో చాలా వరకు ఇంకా మన పూర్ క్లాస్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఎక్కువ శాలరీ వస్తుంది, మనకు ఫ్యూచర్లో మనకు ఎక్కువ శాలరీ వస్తుంది. కాబట్టి మనకు ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు ఈ ఈఎంఐలు పెద్ద ప్రాబ్లం కాదు, మనం ఈజీగా మంచి లైఫ్ జీవించవచ్చు అని అనుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనము ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ని కూడా మనం ఈరోజు వాటిని ముందే ఖర్చు చేస్తున్నాం. అలా ముందే ఖర్చు చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో ఎక్కువ కార్పొరేట్ మన దగ్గర ఉండకపోవచ్చు. దానివల్ల చాలా వరకు మిడిల్ క్లాస్ పర్సన్స్ ఈఎంఐ ట్రాప్లో పడి, లేకుంటే డెబ్ట్ ట్రాప్లో పడి చాలా వరకు వాళ్ళు పూర్గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు క్రెడిట్ కార్డ్ మినిమం పేమెంట్ ట్రాప్. అంటే మనకు చాలా వరకు ఎంప్లాయీస్, చాలా వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా మనం చాలా వరకు ఏంటంటే మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ నుంచి మనం జాబ్ కోసం కదా, మనం ఆ జాబ్ వచ్చినప్పుడు మనం అనుకోకుండా తెలియకుండానే మనం చాలా వరకు అప్పులు చేస్తుంటాము. అలా అప్పులు చేయడం వల్ల మన దగ్గర లూజ్ క్యాష్ ఉండదు మన అవసరాల కోసం. అలాంటప్పుడు మనం క్రెడిట్ కార్డ్ తీసుకుంటాము. క్రెడిట్ కార్డ్ అంటే మనకు జాబ్ చేస్తాం కాబట్టి మనకు మంచి సివిల్ స్కోర్ ఉంటుంది, దానివల్ల మన క్రెడిట్ కార్డ్ అనేది ఈజీగా అప్రూవ్ అవుతుంది. అలా క్రెడిట్ కార్డ్ తీసుకొని మనము ఈఎంఐలు పేమెంట్ చేస్తాం కాబట్టి మనం క్రెడిట్ కార్డు వాటికి ఫుల్ పేమెంట్ కూడా చేయడం కష్టమవుతుంది.
అలా పేమెంట్ కష్టం, ఫుల్ పేమెంట్ కష్టమైనప్పుడు మనం చాలా వరకు మినిమం పేమెంట్, డ్యూ పేమెంట్, మినిమం పేమెంట్ చేసి దాన్ని మనం ఉన్న ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్ మనం రోల్ ఓవర్ చేస్తాం. అలా రోల్ ఓవర్ చేయడం వల్ల మనకు ప్రతి నెల ₹3 ఇంట్రెస్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వన్ ఆఫ్ ది హైయెస్ట్ మనకు ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకు క్రెడిట్ కార్డు డెబ్ట్. కాబట్టి క్రెడిట్ కార్డు మనము అమౌంట్ రోల్ ఓవర్ చేస్తే మనకు చాలా వరకు ఎక్కువ మనం ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువ కట్టే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 5 రకాల ఈ రీజన్స్ వల్ల మిడిల్ క్లాస్ పర్సన్స్ చాలా వరకు డెబ్ట్ ట్రాప్లో పడే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఇలాంటి డెబ్ట్ ట్రాప్లో ఉన్నప్పుడు అసలు మనం డెబ్ట్ ట్రాప్ పడకుండా ఉంటే మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్ మనం చెప్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్ అవగాహన వచ్చి దాన్ని బట్టి మనం ఎట్లా బయటపడాలని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మనము డెబ్ట్ ట్రాప్లో ఉన్నాము, మనకు తెలిసింది మనము అప్పులు చేసాము, దానివల్ల మనకు చాలా వరకు మనకు వచ్చే శాలరీ అనేది ఈఎంఐ రూపంలో వెళ్తుంది. ఒకవేళ మనం డెబ్ట్ ట్రాప్లో ఉంటే మనం వాటిని ఎట్లా బయటపడాలి అంటే మనం ఆ ట్రాప్స్ నుంచి బయటకు ఎలా పడాలి. ఫస్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనము సేవింగ్ చేయడం నేర్చుకోవాలి. సేవింగ్ చేయడం అంటే అసలు డబ్బులు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకి ఏంటంటే మనకు తెలియకుండానే మనము కొంచెం సేవింగ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సేవింగ్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం అప్పుల నుంచి బయటపడడం అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ట్రాప్లో ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ సేవింగ్ చేయడం నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే మనము ఒకవేళ లోన్ తీసుకుంటే అందులో హై కాస్ట్ డెబ్ట్ ఏంది అంటే మన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న డెబ్ట్ ఏంది, సపోజ్ పర్సనల్ లోన్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు రోల్ ఓవర్ అవుతుందా వాటిని. కాబట్టి దేనికైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందో దాన్ని తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. దానివల్ల మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువ అవ్వకుండా ఎట్ ద సేమ్ టైం మన దగ్గర అమౌంట్ ఉంటుంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కానీ లేకుంటే సేవింగ్ గురించి కానీ ఆలోచించవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మనము అసలు న్యూ డెట్ అంటే మనం కొత్త అప్పు తీసుకోవాలన్నా వద్దా అనేది మనం ఆలోచించాలి. ఏదైనా సరే మనం ఆ అప్పు వల్ల మనకు లాభమా నష్టమా దానివల్ల మనం డిస్కషన్ చేసుకుంటే మనం నెక్స్ట్ కొత్త అప్పు అవసరమా లేదా అని తెలుసుకుంది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా వస్తువుని కొనే ముందు దాన్ని కొంచెం ఆలోచించాలి, అది లాజికల్గా కాదా, ఒకవేళ అది లేకుండా మనము నార్మల్గా ఉంటుందా లేదా. ఒకవేళ మనం అది లేకుండా కష్టం అనుకుంటే తీసుకోవాలి. ఒకవేళ మనం అది లేకుండా ఉండగలమంటే అవసరం లేదు. కాబట్టి మనము డిలే చేయడం అనేది నేర్చుకోవాలి. దానివల్ల మనకి ఏంటంటే డిలే చేసినప్పుడు మనకు ఆ కావాల్సిన వస్తువు కానీ లేకుంటే ఏదైనా కారు కానీ మనం ఆ ఫుల్ అమౌంట్ కోసం లోన్కి వెళ్ళకుండా మనం కొంత అమౌంట్ సేవ్ చేయడం నేర్చుకోవాలి. అలా సేవ్ చేసి మనం కొంచెం డిలే చేసి సేవ్ చేస్తే దానివల్ల మనకు డౌన్ పేమెంట్ ఇస్తాం కాబట్టి తద్వారా మనకు లోన్ అమౌంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల ఈఎంఐ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల ఈఎంఐ తక్కువ ఉంటే మీకు శాలరీ నుంచి కట్టే ఈఎంఐ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు సేవింగ్స్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే మనకు డిలే మనము పర్చేస్ని డిలే చేస్తే దానివల్ల కూడా మనకు సేవింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము కొత్త అప్పులు అనేది తీసుకోవడం తగ్గించాలి. కొత్త లోన్లు తీసుకుంటే ఏమవుతుందంటే అనవసరంగా మనకు తెలియకుండా మళ్ళీ అదే డెప్ట్ లూప్లో అంటే అప్పుల లూప్లో మనం దాని చుట్టూ తిరుగుతున్నాం. దానివల్ల మనకు మెంటల్ టెన్షన్ అండ్ అనుకోకుండా ఏమైనా ప్రాబ్లం అయితే మన దగ్గర బఫర్ అమౌంట్ ఉండదు కాబట్టి దానివల్ల మనకు ఎమర్జెన్సీ ఫండ్ లేకుంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కూడా సేవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే మనము ఎప్పుడైనా సరే మనం ఒక లోన్ క్లోజ్ చేసినప్పుడు ఆ లోను ఈఎంఐ ఒకవేళ మనం సేవ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ఫ్రీడమ్ ఈఎంఐ. కాబట్టి మనము లోన్లు క్లోజ్ చేసినప్పుడు ఆ లోను ఈఎంఐ ఎంత అవుతుందో దాన్ని మనం ఎస్ఐపి కానీ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల కూడా మనం ఫ్యూచర్లో మనకు మంచి కార్పొరేట్ జమ అయ్యి తర్వాత మనకు అవసరం అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము డెబ్ట్ ట్రాప్ నుంచి బయటకు రావాలంటే ఒకటి ఏంటంటే మనకు బిహేవియర్ చేంజెస్ అంటే మన ఆలోచన విధానం మారాలి. అండ్ సెకండ్ ఏంటంటే మన శాలరీ పెరిగిన కొద్దీ మన లైఫ్ స్టైల్ మాత్రం అప్గ్రేడ్ చేయకూడదు. ఎందుకంటే మన శాలరీ ఎంత పెడుతుందో మనం సేమ్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసి మనకు సేవింగ్ అంటూ ఏముండదు. ఎందుకంటే నువ్వు పెరిగిన మొత్తం నువ్వు ఎక్కువ వేరే ఐటమ్స్ కొని అనవసరంగా లోన్లు ఎదుర్కొంటే మాత్రం దానివల్ల కూడా మనం ఎక్కువ వరకు అప్పుల్లో చిక్కుంటాం. కాబట్టి మనం ఆ డెబ్ట్ ట్రాప్ బ్రేక్ చేయాలంటే మనకు స్ట్రాంగ్గా లాజికల్ థింకింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా మనం అప్పుల దాంట్లో పడకుండా ఉంటాం ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏదైనా సరే బ్యాంకు మనకు ఎప్పుడు నేను ఫోర్స్ చేయదు, నువ్వు ఐటమ్ అది కారు కొంటే బాగుంటుంది నేను లోన్లు ఇస్తాను. కాబట్టి మన చాలా వరకు మనం మిడిల్ క్లాస్ డెబ్ట్ ట్రాప్ కావడానికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానము అండ్ మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. కాబట్టి మనం ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అండ్ మన బిహేవియర్ను
చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా మనము ఆ డెప్ట్ ట్రాప్ నుంచి బయటికి రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు నెట్ శాలరీ వస్తే మీరు కట్టే ఈఎంఐ ఎంత అంటే మీ నెట్ శాలరీ ఇన్ఫామ్ చేయాల్సిన లేదు, మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీ ఈఎంఐ ఉంది మీ నెట్ శాలరీతో పాటు. ఒకవేళ 10%, 20%, 30%, 50%, ఇంకా అంతకంటే ఎక్కువ అనేది మీరు కామెంట్ రూపాయలు చెప్పండి. ఆ కామెంట్ రూపాయలు చెప్తే మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అసలు, అంటే మనం కట్టే ఈఎంఐ అనేది ఎంత పర్సంటేజ్ మన నెట్ శాలరీ అనేది ఒక ఐడియా వచ్చి మీరు తగ్గించుకుని ట్రై చేస్తారు. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి తప్పకుండా కామెంట్ రూపాయలు చెప్పండి, నేను చూస్తాను మీరు ఎంతవరకు మీ ఈఎంఐ అనేది ఎంత పర్సెంటేజ్ మీ ఇన్కమ్తో పోల్చుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ టైం.